స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. దీపావళి పండుగ రోజు ఎవరైనా లక్ష్మీదేవి పూజ చేస్తారు, ఇంట్లో బాణసంచ కాలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా శ్మశానంలో దీపావళి సంబరాలు జరుపుకుంటారు. ఇదేంటి, వెలుగులు విరవిజిమ్మే దీపావళి రోజు శ్మశానంలో సంబరాలు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అసలు ఆ వింత సాంప్రదాయం ఎక్కడ పాటిస్తున్నారు, అలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ వినాల్సిందే. కరీంనగర్లోని ఒక సామాజిక వర్గం సమాధుల వద్ద పూజలు చేసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ వింత ఆచారం కరీంనగర్లోని కర్మాన్ ఘాట్లో దర్శనమిచ్చింది. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద తినుబండారాలను పెట్టి దీపాలు వెలిగిస్తారు. అనంతరం టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఇలా ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దేశంలో దీపావళి పండుగ అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు. కానీ మేము మాత్రం కరీంనగర్ కార్ఖాడ హిందూ శ్మశాన వాటికలో మాత్రం సమాధుల వద్దనే లక్ష్మీ పండుగ చేసుకుంటాం. ఇది మా తాత ముత్తాత నుంచి వచ్చిన ఆనవాయితీ. మేము వారం రోజుల ముందే ఇక్కడికి వచ్చి మా సమాధులన్నింటినీ నీట్గా చేసుకొని కలర్లు వేసి ఈరోజు పూల అలంకరణ చేసి దీపాలు వెలిగించి వారికి ఇష్టమైన ఆహారాలు తీసుకొచ్చి వారికి నైవేద్యం పెట్టి అది మేము పూజిస్తాం. వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. దేశంలో ఎక్కడున్నా ఈరోజు మేము మా ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్ ఎక్కడున్నా ఈరోజు ఖచ్చితంగా వస్తారు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.